మ్యాక్సియోఫేషియల్ సర్జన్ ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు? ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ని ఫిక్స్ చేయటం, కాస్మెటిక్ సర్జరీస్, చాలా మందికి దవళ్ళు చాలా ముందుకు ఉండటం, చిన్నగా ఉండటం లేదా ముక్కు వంకరగా ఉండటం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వీటిని కూడా సర్జికల్ గా కరెక్ట్ చేయొచ్చు. మనం యాక్చువల్గా కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఒక ముఖాన్ని ఇంకో ముఖంగా మార్చడం అనేది సాధ్యమవుతుంది. మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఆ హీరోయిన్ల ముక్కు కావాలి, ఈ హీరోయిన్ల జాస్ కావాలి. అలా అవ్వదు. మనకి ఎంత ఫీజిబిలిటీ ఉంది, ముఖం అనేది మన ఐడెంటిటీ, దాంట్లో ఏ చిన్న తేడా జరిగినా మనకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. నల్లని చారలు ఎందుకు ఎక్కువగా ఏర్పడతాయి? దీన్ని అదుపు చేయలేమా? ఒకవేళ బాగా వస్తే దానికి ఎలాంటి చికిత్సా విధానాలు? ఐ కాంటూరింగ్ డెఫెక్ట్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అంటే బేసిక్లీ లైఫ్ స్టైల్. మాంసరాగులు, గుట్కాలు తినేవారి సంఖ్య పెరుగుతుంది. సో వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? వారికి ఎటువంటి చికిత్సా విధానాలు మీరు చేస్తారు సార్? ఈ పాన్పర, గుట్కా తినే వాళ్ళకి మనందరికీ తెలుసు ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది జనరల్గా మనందరికీ తెలుసు మోస్ట్ పాపులర్ డిసీజ్ అనమాట ఇది తినే వాళ్ళల్లో. ఇది కాకుండా ఈ పాన్పర, గుట్కా తినే వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ దవడకి సంబంధించిన కొంతమంది చూస్తారు కదా, 2 ఏళ్ళు పడుతున్నాయా, 3 ఏళ్ళు పడుతున్నాయా అనేది. వాట్ ఈస్ కామన్ అండ్ వాట్ ఈస్ అబ్నార్మల్? అంటే వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే మనం పాన్, గుట్కా తింటున్నప్పుడు ఎప్పుడైతే మనకు ఫస్ట్ కొంచెం రెస్ట్రిక్షన్ ఆఫ్ మౌత్ ఓపెనింగ్, అంటే నేను ఇదివరకు అట్లా తెరుచుకోలేకపోతున్నానని అనిపించిన వెంటనే ఎవల్యూషన్ అయిన కొద్దీ మనిషిలోని దంతాల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఎవల్యూషన్తో దంతాల నంబర్ అయితే తగ్గలేదు. కాకపోతే ఇదివరకు ఏంటంటే సైన్స్లో ఒకటి ఉంటుంది, ఫంక్షనల్ మ్యాట్రిక్స్ థియరీ అంటాం. మనం ఎంత వాడతామో అప్పుడే మనకి గ్రోత్ ఉంటుంది ఆ పర్టిక్యులర్ ఆర్గాన్కి. సో అలా మనం దవడలను ఇప్పుడు వాడటం తగ్గించేసాం. దవడలకు ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి గురించి వివరిస్తారా? వాటికి ఎలాంటి చికిత్స విధానాలు? దవడల ఇన్ఫెక్షన్స్ ఒకటి, దవడల్లో పళ్ళు ఉంటాయి. సో పళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా వరకు దవడలకు వస్తాయి. అండ్ సిస్ట్లు అంటాం, అంటే అవి బోన్ని తినేసే ఒక రకమైన వ్యాధి. దానికి ఒక్కొక్కసారి చాలామంది ఏంటంటే మందులతో తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ సో దవడల్లో ఇన్ఫెక్షన్ ఉంది, పస్ వస్తుందంటే ఖచ్చితంగా మనం సిటీ కానీ ఒక ఎక్స్రే కానీ తీసుకుని చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే బోన్ ఎక్కువ లాస్ లేకుండా ఉంటుంది. అదే అవి చాలా పెద్దవైపోయాయి అనుకోండి, ఒక్కొక్కసారి దవడను కూడా తీసేయాల్సి వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్1 టీవీ. దేశంలోని ప్రముఖ డాక్టర్స్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ స్టాకు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మ్యాక్సియోఫేషియల్ సర్జన్ డాక్టర్ నవత గారు. తనని అడిగి అసలు ఈ విభాగంలో ఎలాంటి ఆపరేషన్ జరుగుతాయి, ముఖ్యంగా మనకు ఈ స్లీప్ ఆప్నియాకి సంబంధించి కూడా, ముఖ్యంగా ఈ గుట్కాలు తినే వాళ్ళకి ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఎటువంటి చికిత్సలు చేస్తారు, సో వాటిని మానేయడం ఎంతవరకు ముఖ్యం అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే ఈ మ్యాక్సియోఫేషియల్ సర్జన్ సాధారణంగా వీళ్ళు ఎలాంటి ఆపరేషన్లు చేస్తారు? ముఖ్యంగా ఇక్కడికి వచ్చే అంటే టాప్ 10లో ఎటువంటి కేసులు వస్తాయి ఎక్కువ? మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది ఫేస్కి సంబంధించిన ఒక కంప్లీట్ సర్జికల్ బ్రాంచ్ అనమాట. ఫేస్లో మనం కాస్మెటిక్ సర్జరీస్, అంటే ఫేస్లో ఎలాంటి సర్జరీస్ అవసరం పడతాయంటే జనరల్గా ఒకటి యాక్సిడెంట్స్లో ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వటం, లేదా ట్రామాలో ఫేస్ స్కిన్ మీద ఇంజరీస్ జరగటం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేయటం ఇది మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ చేస్తారు. ఇవి కాకుండా కాస్మెటిక్ సర్జరీస్, చాలామందికి దవళ్ళు చాలా ముందుకు ఉండటం, చిన్నగా ఉండటం లేదా ముక్కు వంకరగా ఉండటం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వీటిని కూడా సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చు. చాలాసార్లు మనం పళ్ళు ముందుకున్నాయి అనుకుంటాం, కానీ దవడ ఎముకే ముందుకుండటం వల్ల మూతి ముందుకుంటుంది అనమాట. సో వీటిని మనం సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్, దవడలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ వాపులు, గడ్డలు, ఇట్లాంటివన్నీ కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్లో మనకి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ టీఎన్జే ఆంథ్రోస్కోపీ అంటున్నాం కదా మేడం, అంటే ఇదంటే ఏమిటి? అసలు ఈ ప్రొసీజర్ ఎవరికి ఎక్కువ అవసరం పడుతుంది యాక్చువల్గా?
టీఎంజీ అనేది ఒక జాయింట్ అండి, దాన్ని టెంపరోమాండిబులర్ జాయింట్ అంటాం. అది కరెక్ట్గా మన చెవికి ముందు ఇక్కడ ఈ భాగంలో ఉంటుంది, రెండు పక్కలా ఉంటాయి టీఎం జాయింట్స్. ఇవి నోరు తెరుచుకుని మూసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే పైన కింద రెండు దవడలు ఉంటాయి మనకి, కానీ నోరు తెరుచుకోవడానికి ఓన్లీ కింద దవడే పనిచేస్తుంది. అది ఎలా ఓపెన్ అవుతుందంటే ఈ జాయింట్ సహాయంతో మనం నోరు తెరుచుకుంటూ ఉంటాం. సో లైక్ ఆల్ ది అదర్ జాయింట్స్, ఈ జాయింట్కి కూడా అరుగుదల అనేది ఉంటుందన్నమాట. కాకపోతే ఈ జాయింట్లో ఒక స్పెసిఫిక్ విషయం ఏంటంటే మిగిలిన అన్ని జాయింట్స్ లాగా దీని అరుగుదల వయసు మళ్ళాక కాదు, చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయిపోతుంది. లైక్ 20-21 ఇయర్స్లోనే మేము టీఎంజీ ఆర్థరైటిస్ని ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వన్ ఆస్పెక్ట్ ఈ జాయింట్ని ఎఫెక్ట్ చేసే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్, స్లీప్లెస్నెస్. ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్లో నిద్ర లేకుండా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ చేయటం, వీటన్నిటి వల్ల కూడా ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ అరుగుదల చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. సో ఈ అరుగుదలలో ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే జాయింట్ తెరుచుకుని మూసుకునేటప్పుడు ఆ ఎముక తగలకుండా మధ్యలో కుషన్ ఉంటుంది, ఒక డిస్క్ అంటాం దాన్ని. ఆ డిస్క్ తప్పిపోతుంది అనమాట. తప్పిపోయినప్పుడు నోరు తెరుచుకోవడానికి ఇబ్బంది రావటం, లేకపోతే నోరు తెరుచుకుంటున్నప్పుడు సౌండ్స్ రావటం, ఇట్లాంటివన్నీ జరగటం వల్ల పేషెంట్స్కి చాలా రోజులు తీరని తలనొప్పి, అంటే ఎన్ని మందులు వాడినా వాళ్ళకి హెడేక్ తగ్గదు, పొద్దున్న లేవంగానే చాలా అలసటగా ఉంటుంది, బికాజ్ ఈ ఫేషియల్ మజిల్స్ అన్ని పెయిన్ వచ్చి అలా. సో ఇవాల్యుయేట్ చేసి ఒకవేళ టీఎం జాయింట్లో ఈ డిస్క్ తప్పిపోయినట్టు మనకు కనుక ఎంఆర్ఐలో అలా తెలిస్తే టీఎంజీ ఆర్థ్రోస్కోపీ అంటాం. అంటే మనం షోల్డర్కి నీకి చేసినట్టే కెమెరా పంపిస్తాం, ఆర్థ్రోస్కోప్ని జాయింట్ లోపలికి పంపించి ఆ పడిపోయిన డిస్క్ని మళ్ళీ మనం రీలొకేట్ చేయగలుగుతాం. సో దాంతో ఏంటంటే ఈ జాయింట్ మూవ్మెంట్ స్మూత్గా ఉండి నోరు తెరుచుకోవడానికి ఇబ్బంది లేకుండా ఈ తలనొప్పులు ఇవన్నీ రాకుండా కూడా ఉంటాయి. సో టీఎంజీ ఆర్థ్రోస్కోపీ అనేది ఒక చిన్న కీ హోల్ సర్జరీ, మొహం మీద ఏం మచ్చలు ఘాట్లు ఏమీ పడవు, ఈ జాయింట్ డిస్క్ కరెక్షన్కి మనం హెల్ప్ చేస్తుంది. సో మేడం ఇంకొకటి సాధారణంగా అంటే ఈ మధ్య ఈ పాన్ పరాగులు గుట్కాలు తినేవారి సంఖ్య పెరుగుతుంది. సో వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, వారికి ఎటువంటి చికిత్సా విధానాలు మీరు చేస్తారు సాధారణంగా? ఈ పాన్పరా గుట్కా తినే వాళ్ళకి మనందరికీ తెలుసు ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది జనరల్గా మనందరికీ తెలుసు మోస్ట్ పాపులర్ డిసీజ్ అనమాట ఇది తినే వాళ్ళల్లో. అయితే నోటి క్యాన్సర్కి దానికి తగిన చికిత్సలు ఉంటాయి. అంటే క్యాన్సర్ పరిణామాన్ని బట్టి సర్జికల్గా దాన్ని రిమూవ్ చేసి తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఇచ్చేవన్నీ ఉంటాయి. ఇది కాకుండా ఈ పాన్పరా గుట్కా తినే వాళ్ళలో ఏమవుతుందంటే ఈ దవడికి సంబంధించిన కండరాలన్నీ గట్టి పడిపోతాయి, దానివల్ల వాళ్ళు నోరు తెరుచుకోలేరు, నోరు గ్రాడ్యువల్గా క్లోజ్ అయిపోతూ వస్తుంది అనమాట. దీన్ని మనం ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటాం. ఇది స్టేజ్ 1లో ఉన్నప్పుడు కొంచెం మెడికల్గా దాన్ని కరెక్ట్ చేయొచ్చు, నోరు తెరుచుకోవటాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా. కానీ ఈ అలవాటు ఈ తీవ్రత ఎంత ఉంటుందంటే వాళ్ళు నోరు మూసుకుపోతున్నా కూడా ఇంకా అలవాటుని కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఈ ఫైబ్రోసిస్ పెరిగిపోయి నోరు ఆల్మోస్ట్ మొత్తం పూర్తిగా క్లోజ్ అయిపోతుంది వాళ్ళలో. వీళ్ళకి సర్జికల్గా నోరు తెరిపించవచ్చు. ఏవైతే ఫైబ్రస్ బ్యాండ్స్ బుగ్గల్లో ఫామ్ అయిపోతాయో వాటిని సర్జికల్గా రిమూవ్ చేసి ఆ నోరు పూర్తిగా తెరిపించగలుగుతాం. కాకపోతే వీళ్ళు దానికోసం ముందు హ్యాబిట్ మానుకోవాల్సి ఉంటుంది. సో హ్యాబిట్ మానకపోతే మనం సర్జరీ చేసినా మళ్ళీ రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఏంటంటే చాలా మంది వీళ్ళకి అలవాటు ఎక్కువైపోయి తిండి తినలేకపోతున్నా కూడా ఇబ్బంది పడరు ఆ నోరు తెరుచుకోకపోవటం వల్ల. కానీ వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే నోరు అనేది ఇట్ ఈస్ గేట్వే టు అవర్ లైఫ్. ఇప్పుడు ఏదైనా వెంటనే ఒక సర్జరీ చేయాలన్నా లేకపోతే ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలన్నా మనకి నోటి ద్వారానే ట్యూబ్ వేస్తారు. సో ఈ నోరు తెరుచుకోకపోవటం వల్ల వాళ్ళకి లైఫ్ సేవింగ్ అనే ఒక ఆప్షన్ పూర్తిగా మూసుకుపోయినట్టే. సో అందుకని ఇట్లా ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్తో బాధపడుతున్న వాళ్ళని మనం ఆపరేషన్ ద్వారా నోరు తెరిపించగలం, వాళ్ళు మళ్ళీ నార్మల్గా తినేటట్టు అంతా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు నోరు తెరుచుకోకపోవడం అనేది సమస్య. సో అంటే కొంతమంది చూస్తారు కదా 2 ఏళ్ళు పడుతున్నాయా 3 ఏళ్ళు పడుతున్నాయా అనేది. సాధారణంగా అంటే వాట్ ఈస్ కామన్ అండ్ వాట్ ఈస్ అబ్నార్మల్, అంటే వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ రిగార్డింగ్ దిస్ కేస్? ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే మనం పాన్ గుట్కా తింటున్నప్పుడు ఎప్పుడైతే మనకు ఫస్టే కొంచెం రెస్ట్రిక్షన్ ఆఫ్ మౌత్ ఓపెనింగ్, అంటే నేను ఇదివరకు అట్లా తెరుచుకోలేకపోతున్నానని అనిపించిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అప్పుడైతే ఈ సర్జరీ దాకా వెళ్లకుండా కొంచెం కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళకి హ్యాబిట్ తగ్గించడం, ఇంజెక్షన్స్ ద్వారా ఆ గట్టిపడిన చర్మాన్ని అదే ఆ బుగ్గని కొంచెం నార్మల్ దానికి తీసుకురావడానికి వీలుంటుంది. సో మనం ఎప్పుడు ఫస్ట్ నోటీస్ చేయంగానే రెస్పాండ్ అయితే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కానీ వీళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళినప్పుడు మేము ఫస్ట్ ఏం అడుగుతామంటే ముందు హ్యాబిట్ తగ్గించండి అని అడుగుతాం. సో అది తగ్గించలేక వాళ్ళు దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో విత్ ఫ్యామిలీ సపోర్ట్, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని నోటీస్ చేసినా కూడా ఇదివరకు అట్లా నోరు తెరవలేకపోతున్నారు అనుకుంటున్నా కూడా ఎప్పుడైతే గమనిస్తామో ఆ ఫస్ట్ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవల్యూషన్ అయిన కొద్దీ మనిషిలోని దంతాల సంఖ్య తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత?
ముఖ్యంగా ఇప్పుడు జ్ఞానదంతాల విషయానికి వస్తే అసలు జ్ఞానదంతాలు ఎప్పుడు ఎవరికి ఏ కాలంలో వస్తాయి, దానికి ఎలాంటి చికిత్స చేస్తారు? ఇవల్యూషన్తో దంతాల నంబర్ అయితే తగ్గలేదు. కాకపోతే ఇదివరకు ఏంటంటే జ్ఞానదంతాలు వచ్చేంత స్పేస్ మన జాస్లో ఉండేది, మన దవడలు ఆ పరిణామంలో ఉండేవి. అందుకని మన ముందు జనరేషన్ మన పేరెంట్స్ వరకు కూడా వాళ్ళకి జ్ఞానదంతాలు తీయించుకోవాల్సి రావటం, అసలు జ్ఞానదంతాలు ఎప్పుడు వచ్చాయో కూడా వాళ్ళకి తెలిసేది కాదు. ఇప్పుడేమవుతుందంటే గ్రాడ్యువల్లీ మనకి అంటే సైన్స్లో ఒకటి ఉంటుంది, ఫంక్షనల్ మ్యాట్రిక్స్ థియరీ అంటాం. మనం ఎంత వాడతామో అప్పుడే మనకి గ్రోత్ ఉంటుంది ఆ పర్టిక్యులర్ ఆర్గాన్కి. సో అలా మనం దవడలను ఇప్పుడు వాడటం తగ్గించేస్తాం, చూయింగ్ అనేది తగ్గిపోయింది. మనం అంతా రిఫైన్డ్ ఫుడ్స్ తింటున్నారు కదా, పిజ్జాలని బర్గర్లని, వేర్ యూ డోంట్ హ్యావ్ టు చ్యూ మచ్. దానివల్ల ఏమో క్రమంగా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే జా సైజ్ తగ్గుతోంది. దానివల్ల జ్ఞానదంతాలు ఎప్పుడైనా మనకి 20-21 ఇయర్స్ టైంకి వస్తాయి. అప్పటికి మన జా సైజ్ గ్రోత్ మొత్తం కంప్లీట్ అయ్యాక వస్తాయి. అప్పుడు ఆ దంతాలకి స్పేస్ ఉండట్లేదు కావాల్సినంత. దానివల్ల అవి ఇరుక్కుపోవటం, బయటికి రాకుండా ఉండటం, లేదా సగమే రాగలగటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జ్ఞానదంతాలు ఇరప్ట్ అయ్యే ఏజ్లో అంటే 21 to 30 ఇయర్స్ మధ్యలో ఇది చాలా కామన్గా చూస్తున్నాం అనమాట. సో అంటే ఇప్పుడు జ్ఞానదంతం వస్తే దాన్ని తీసేయడం ఒకటే మార్గం మేడం, వేరే ఏమైనా చేస్తారు? జ్ఞానదంతాలు కరెక్ట్ పొజిషన్లో వస్తున్నాయి అనుకోండి, ఏమి ఇబ్బంది లేకుండా వాటిని తీయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమవుతున్నాయంటే స్పేస్ సరిగ్గా లేక అవి వంకరగా తయారవుతున్నాయి బోన్లో, అండ్ పూర్తిగా బయటకు రావట్లేదు. దాని మీద ఉన్న గమ్ ఏదైతే ఉందో అది వాచిపోవటం, లేకపోతే ఆ పన్ను సరిగ్గా రాకపోవటం వల్ల ఆ గమ్లో ఫుడ్ ఇరుక్కుని అక్కడ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో దానివల్ల జ్ఞానదంతాలు తీయించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీటిని ఇంపాక్టెడ్ టీత్ అంటాం, అంటే బోన్లోనే ఉండిపోయే పళ్ళు. ఈ ఇంపాక్టెడ్ టీత్కి ఒక ఏమవుతుందంటే దాని చుట్టూ సిస్ట్లు ఫామ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని డెంటిజీరస్ సిస్ట్ అంటాం మనం. ఏవైతే పళ్ళు బయటకు రావో దాని చుట్టూ ఉన్న టిష్యూ అనే ఆ బోన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. ఆ సిస్ట్లు చిన్న సైజులో ఉన్నప్పుడు మనకి తెలియదు, ఇవి చాలా ఏసిమ్టమాటిక్గా ఉంటాయి. బాగా పెద్దవైపోయాకే మనకు తెలుస్తూ ఉంటుంది. సో యూజువల్లీ ఇక్కడ మనకు అంత అలవాటు లేదు, కానీ వెస్ట్లో ఏం చేస్తారంటే ఒక 18 ఇయర్స్ వచ్చే వరకు వాళ్ళు ఎక్స్రేస్ అన్ని తీయించుకుంటారు, జ్ఞానదంతాల పొజిషన్ తెలుసుకుంటారు. అవి సరిగ్గా వచ్చే అవకాశం లేదు అంటే వాటిని ముందు జాగ్రత్తగా మనం తీయించేసుకుంటే మంచిది. అంటే ఇంకోటి మేడం, యాక్చువల్గా అంటే ఈ మధ్య లేడీస్కి కళ్ళ కింద నల్లని చారలు ముఖ్యంగా ఎక్కువ అవుతున్నాయి. దీని పట్ల కొద్దిగా వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. సో అసలు నల్లని చారలు ఎందుకు ఎక్కువగా ఏర్పడతాయి, దీన్ని అదుపు చేయలేమా, ఒకవేళ బాగా వస్తే దానికి ఎలాంటి చికిత్సా విధానాలు? యూజువలీ కళ్ళ కింద మనకి బ్యాగ్స్ ఒకటి వస్తూ ఉంటాయి, ఐ బ్యాగ్స్, చర్మం సంచుల్లాగా తయారవుతూ ఉంటుంది. అది ఎందుకంటే విత్ ఏజ్ కళ్ళ కింద చర్మం కొంచెం వదులవటం వల్ల కళ్ళ కింద ఉన్న ఫ్యాట్ దాని పొజిషన్ మార్చుకోవటం వల్ల అలా బ్యాగ్స్ లాగా తయారవుతాయి. ఇది కాకుండా ఇప్పుడేమవుతుందంటే ల్యాక్ ఆఫ్ స్లీప్, నైట్ లైఫ్ పెరగటం, స్క్రీన్ టైం పెరగటం, స్ట్రెస్, వీటన్నిటి వల్ల కళ్ళ కింద గుంతలు పడటం, కన్ను చుట్టూ నల్లగా అవ్వటం, నల్ల వలయాలు తయారవటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఈ ఐ కాంటూరింగ్ డెఫెక్ట్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే బేసిక్లీ లైఫ్ స్టైల్, అంటే యంగ్ ఏజ్లో అంటే 30 ఇయర్స్ 25 ఇయర్స్కి రావటం అంటే డెఫినెట్లీ లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. సో మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలా వరకు ఇవి సెల్ఫ్గా క్యూర్ అయిపోతాయి ఆ ఏజ్లో. అలా కాకుండా కళ్ళ కింద గుంతలు పడితే ఒక్కొక్కసారి కాంటూర్ చేయటం కోసం ఫిల్లర్స్ అలాంటివి వాడి మళ్ళీ ఆ ఫుల్నెస్ తేగలుగుతాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ కళ్ళ కింద సంచులు, ఈ చర్మం వదులైపోవటం వల్ల బ్యాగ్స్ ఫామ్ అవుతాయి కదా, వాటిని మనం సర్జికల్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే సర్జికల్గా వెళ్ళి ఏదైతే ఫ్యాట్ ఒక పక్కన అక్యుములేట్ అయిపోయిందో దాన్ని మళ్ళీ రీఅరేంజ్ చేసి ఆ కంటికి ఆ ఫుల్నెస్, ఆ ప్రాపర్ కాంటూర్ ఇవ్వగలుగుతాం. వాటిని బ్లెఫరోప్లాస్టీ సర్జరీస్ అంటారు. వాటితో మచ్చ ఏమీ పడదు, స్కార్ ఫ్రీ సర్జరీస్, ఇవన్నీ మళ్ళీ ఐ రీకాంటూరింగ్ చేయగలుగుతాం. ఇంకోటి మేడం, యాక్చువల్గా మనం స్లీప్ ఆప్నియా అంటాము, అంటే గురక అనేది వాళ్ళకంటే పక్క వాళ్ళకు కూడా పెద్ద సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు నిద్రలో మనకు ఆక్సిజన్ అందక లేవడం కూడా జరుగుతుంది, కొన్నిసార్లు అలా ఆక్సిజన్ మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో స్లీప్ ఆప్నియాకి సాధారణంగా ఈఎన్టీ వైద్యులు వైద్యం చేస్తారు ఎక్కువ. సో బట్ మ్యాక్సియోఫేషియల్కు కూడా ఈ స్లీప్ ఆప్నియాకు సంబంధం ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో దీని గురించి వివరించండి. స్లీప్ ఆప్నియాకి సంబంధించి మీరు ఎటువంటి వైద్యం అందిస్తారు? స్లీప్ ఎప్నియా మీరు అన్నది కరెక్టే. మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ స్లీప్ ఎప్నియాకి అంతా ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్సే ఉంటాయి. నేజల్ పాలిప్స్ కానీ, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, లేకపోతే ఎడినాయిడ్స్, ఇలాంటివేవో చాలా అబ్స్ట్రక్షన్స్, ఎనటామికల్ అబ్స్ట్రక్షన్స్ చాలా వరకు ఉంటాయి. అయితే దీనికి ఉన్న ఇంకొక రీజన్ ఏంటంటే చిన్న కింద దవడ,
కింద దవడకి ఏమవుతుందంటే కింద దవడ లోపల మన నాలికకి సంబంధించిన అటాచ్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కింద దవడ చిన్నగా వెనక్కి ఉందో మనం పడుకున్నప్పుడు ఎయిర్వే స్పేస్ తగ్గిపోతుంది. పోస్టీరియర్ ఎయిర్వే స్పేస్ అంటాం, అది తగ్గిపోతుంది. తగ్గిపోవటం వల్ల గాలి ఆడక నిద్ర మధ్యలో లేవటం లేకపోతే గురక రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం నార్మల్గా స్లీప్ ఎప్నియా ఉన్న పేషెంట్స్కి రొటీన్ స్లీప్ స్టడీస్ చేసి ఇతర ఏ ఎనటామికల్ అబ్స్ట్రక్షన్స్ లేవు అండ్ చిన్న దవడ ఉంది అని మనకి నిర్ధారణ అయితే ఆ దవడని కింద ఉన్న చిన్న అంటే గెడ్డాన్ని మనం ముందుకి తీసుకురావచ్చు సర్జికల్గా. దీన్ని జీనియోప్లాస్టీ ప్రొసీజర్స్ అంటాము. సో మామూలుగా దవడ చిన్నగా ఉంటే మనకి ఫేషియల్ ప్రొఫైల్ కూడా కొంచెం ఓల్డ్గా కనిపిస్తాం, ఏజ్డ్గా అనిపిస్తాం కదా. సో ఈ చిన్ని ముందుకు తీసుకురావటం వల్ల వాళ్ళ ప్రొఫైల్ కరెక్ట్ అవుతుంది, ఫేస్ స్ట్రైట్గా ఉంటుంది, ఈ స్లీప్ ఎప్నియా ప్రాబ్లం కూడా నయమైపోతుంది. హాయ్ వ్యూవర్స్, విలువైన విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని అందించడానికి మనం మెడ్ప్లస్ 1 టీవీని ఏర్పాటు చేశాం. అనతి కాలంలోనే మనం 3 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు, అదే రకంగా 7 కోట్ల వ్యూస్ను సాధించుకున్నాం. మీ సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు. అయితే మన ఛానల్ చూస్తున్న వారిలో ఇప్పటికీ 94% పైగా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీకు తెలుసు, మనం దేశంలో ఉన్న టాప్ డాక్టర్ను ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమెరికాలో ఉన్న టాప్ డాక్టర్స్ని ఎంతో మందిని ఇంటర్వ్యూ చేయడం ద్వారా మనం తెలుగులో ఎంతో విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని ఇస్తూ వస్తున్నాం. సో ఇలాంటి ఇంటర్వ్యూలు మరిన్ని చేయడానికి మాకు అవకాశం ఇవ్వడానికి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ విలువైన సమాచారం ఏదైతే తెలుగులో ఉందో ఇది 10 మందికి చేరి వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ మెడ్ప్లస్ 1 టీవీ. ఇప్పుడు ఈ దవడలు అనేది యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, ఈ దవడలకు ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా వస్తాయి, వాటి గురించి వివరిస్తారా? వాటికి ఎలాంటి చికిత్స విధానాలు ఉన్నాయి? దవడల ఇన్ఫెక్షన్స్ ఒకటి, దవడల్లో పళ్ళు ఉంటాయి. సో పళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా వరకు దవడలకు వస్తాయి. అండ్ సిస్ట్లు అంటాం, అంటే అవి బోన్ని తినేసే ఒక రకమైన వ్యాధి. దానికి ఒక్కొక్కసారి పళ్ళు కారణం అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏ కారణం ఉండదు. ఇడియోపాథిక్గా కూడా అలాంటి సిస్ట్స్ జాలో ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అవి ఏమవుతాయంటే చాలా వరకు ఈ జాలో ఫామ్ అయ్యే సిస్ట్స్ అన్నీ ఏసిమ్టమాటిక్గా ఉంటాయి, చాలా పెద్దవైనంత వరకు తెలియదు, లేదా ఏదైనా రొటీన్ డెంటల్ ప్రాబ్లమ్కి మనం ఎక్స్రేస్ అవి తీసినప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఇవి చాలాసార్లు వాపులుగా వస్తాయి, లేదా పస్ డిశ్చార్జెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దవడల ఇన్ఫెక్షన్ కూడా చాలా మంది ఏంటంటే మందులతో తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ దవడ లోపల ఇలా సిస్ట్లు అలాంటివి ఫామ్ అయితే అవి మందులతో ఖచ్చితంగా తగ్గవు. ఎందుకంటే సిస్ట్ అనేది ఒక లైనింగ్ ఫామ్ చేస్తుంది బోన్లో. సో మనం సర్జికల్గా ఆ లైనింగ్కి రిమూవ్ చేసేస్తే మాత్రమే అది పూర్తిగా నయం అవుతూ ఉంటుంది. సో దవడల్లో ఇన్ఫెక్షన్ ఉంది, పస్ వస్తుందంటే ఖచ్చితంగా మనం సిటీ కానీ ఒక ఎక్స్రే కానీ తీసుకుని అసలు లోపల ఏం జరుగుతోంది అనేది చూడాలి. అలా ఇన్సిడెంటల్గా మనకి సిస్ట్లు లాంటివి ఏమైనా కనిపిస్తే వాటిని అశ్రద్ధ చేయకుండా సర్జికల్గానే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ అవి వాడినప్పుడు వాటి సైజ్ తగ్గటమో లేదా పస్ డిశ్చార్జ్ తగ్గటమో జరుగుతుంది, కానీ అవి డార్మెంట్గా లోపల సైజ్ పెరుగుతూ పోతాయి అన్నమాట. సో చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే బోన్ ఎక్కువ లాస్ లేకుండా ఉంటుంది. అదే అవి చాలా పెద్దవైపోయాయి అనుకోండి, ఒక్కొక్కసారి దవడను కూడా తీసేయాల్సి వస్తుంది. అప్పుడు మన ఫేస్ కాంటూర్ షేప్ అవి మారిపోతూ ఉంటాయి. సో జాలో సిస్ట్లు ఉన్నాయి, అవి చిన్నవి అని మనకు తెలిస్తే కూడా వాటికి ఖచ్చితంగా సర్జికల్ ట్రీట్మెంట్సే ఆప్షన్. ఇవి కాకుండా జాలో ట్యూమర్స్ రావచ్చు. సో అన్ని ట్యూమర్స్ గ్రోత్స్ ఇవన్నీ క్యాన్సర్స్ కాదు, చాలా వరకు దవడల్లో బినైన్ ట్యూమర్సే వస్తూ ఉంటాయి. సో వాటి కోసం దవడలు తీయించేసుకోవాల్సిన అవసరం ఉండదు, వాటిని చక్కగా కాంటూర్ చేయొచ్చు, లేకపోతే అసలు దవడ షేప్ని మెయింటైన్ చేస్తూ కూడా ఇలాంటి ట్యూమర్స్ తీయటం సాధ్యపడుతుంది. ముందు ఏదైనా మన మందులతో తగ్గిపోతుంది అని మాత్రం అనుకోకూడదు, దవడలకు సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ అయినా. ఇంకోటి మేడం, అంటే దవడలకు సంబంధించి అంటే దవడలు ముందు వెనుకకు ఉండడం ద్వారా మనం నమలడంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, దీని ద్వారా దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? దవడలు అంటే పై దవడ కింద దవడ రెండు, మాక్సిలా మాండిబుల్ అంటాం, దాంట్లోనే మనకి పళ్ళు ఉంటాయి. సో జనరలీ మన ఒపీనియన్ ఏంటంటే మూతి ముందుకున్న వెనక్కున్న, పళ్ళు ముందుకున్నాయి పళ్ళు వెనక్కున్నాయి అనుకుంటాం. సో పళ్ళు మాత్రమే ముందుకి వెనక్కి ఉండటం కాదు, ఒక్కొక్కసారి దవడ ఎముక మొత్తం ముందుకు ఉండొచ్చు లేదా వెనక్కు ఉండొచ్చు. సో దానివల్ల మూతి ఎత్తుగా కనిపించడం లేదా మూతి చిన్నగా కనిపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, పై దవడ చాలా పెద్దగా ఉందనుకోండి, వాళ్ళకి నోరు మూసుకోలేరు. సో ఆటోమేటిక్గా వాళ్ళు నోటితో గాలి తీసుకోవటం అలవాటు చేసేసుకుంటూ ఉంటారు, మౌత్ బ్రీదింగ్ చేస్తూ ఉంటారు. దానివలన నోరు ఊరికే పొడారిపోవటం, కొంచెం వాళ్ళకి ఆత్మన్యూన్యత కూడా ఉంటుంది, అలా ఎత్తుగా ఉంది మూతి అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద దవడ చాలా ముందుకుంటుంది, అలా ముందుకున్నప్పుడు కొరకలేరు. పళ్ళు ఎప్పుడైనా ఏంటంటే పై పళ్ళు ముందుకు ఉండాలి, కింద పళ్ళు కొంచెం వెనక్కు ఉండాలి, అప్పుడు మనం సిజర్ లాగా కొరకగలుగుతాం. ఈ కింద దవడ చాలా పెద్దగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొరకలేరు.
అండ్ మాట సరిగా రాదు కింద దవడ పెద్దగా ఉండటం వల్ల. ఇందాక మనం చెప్పుకున్నట్టు చిన్నగా ఉందనుకోండి కింద దవడ, స్లీప్ ఏప్నియా, గురక లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో జా సైజెస్ అబ్నార్మల్గా ఉన్నాయి, మిస్ మ్యాచ్గా ఉన్నాయి అంటే జస్ట్ అందం ఒక్కటే కాదు, ఫంక్షన్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వీటిని కరెక్ట్ చేయడానికి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. ఇవి జా కరెక్షన్ సర్జరీస్ అన్నమాట. ఈ సర్జరీస్ మొత్తం మనము నోట్ లోపల నుండే చేస్తాము, ముఖం మీద ఏం మచ్చపడదు. సో దాన్ని జాని మనము అవసరమైన అంటే మనం అనాలిసిస్ చేసి తెలుసుకుంటాం ఎంత ముందుకుంది ఎంత వెనక్కుంది, మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ దాన్ని కరెక్ట్ ఎంత వెనక్కి తీసుకెళ్ళాలి ఎంత ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక పూర్తిగా స్టడీ చేసి దాని తర్వాత ఈ సర్జరీ ప్లాన్ చేస్తాం. సో ఈ సర్జరీ మొత్తం నోటి లోపల నుంచే చేస్తాము అండ్ మన అనుగుణంగా అంటే స్టడీ అనుగుణంగా దవడలను రీఅరేంజ్ చేస్తాం. దానివల్ల ఫేస్ ప్రొఫైల్ మారుతుంది, ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. వెన్ యూ స్టార్ట్ లుకింగ్ గుడ్ ఆటోమేటిక్లీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది కదా. ఇంకోటి మేడం, యాక్చువల్గా ఇప్పుడు సాధారణంగా కొన్నిసార్లు యాక్సిడెంట్ జరిగినప్పుడు సో ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్షన్స్ ఇట్లా జరిగితే రకరకాల బోన్స్ విరిగిపోవడం లేదా ఫ్రాక్షన్ జరిగినప్పుడు ఈ చెదిరిపోయిన ముఖాన్ని మనం సరిచేయడానికి ఏ రకంగా చేస్తారు, ఇందులో మ్యాక్సియోఫేషియల్ సర్జన్స్ యొక్క పాత్ర ఏ రకంగా ఉంటుంది? ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అనేది టోటలీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ డొమైన్ అది. ఎందుకంటే ఫేస్ లో మనం అబ్జర్వ్ చేసి ఇప్పుడు మిగిలిన అంటే కాళ్ళ చేతుల ఎముకల్లా కాకుండా ఫేస్ బోన్స్ రకరకాల షేప్స్ లో ఉంటాయి. దే ఆర్ నాట్ స్ట్రైట్ బోన్స్ కాదు అవి. సో అవి ఫ్రాక్చర్ అయినప్పుడు వాటిని రీఅరేంజ్ చేయటం అంటే ఒక డిఫికల్ట్ పజిల్ ని మనం సార్ట్ చేస్తున్నట్టు అనమాట. సో దానికి మనకి ఏం కావాలంటే ఒక ఐడియా ఉండాలి, ఒక టెంప్లెట్ ఉండాలి ఎలా మనం వాటిని ఫిక్స్ చేస్తామని. అప్పుడే మనము యాక్సిడెంట్ ముందు ఎలా ఉండేదో ముఖాన్ని అలా అదే ఆకృతిని మనం తిరిగి తీసుకురాగలుగుతాం. దీనికి మాకేంటంటే పళ్ళ అమరిక హెల్ప్ చేస్తుంది, డెంటల్ అక్లూజన్ అంటాం. అది పళ్ళు మనకి రోజు అంటే రెగ్యులర్గా మనకు ఒక పొజిషన్లో కలుస్తాయి. సో ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పళ్ళ అమరికని మనం సరిగ్గా ఐడెంటిఫై చేసి ఆ పొజిషన్లో దవడలను పెడితే మిగిలిన ఫేషియల్ బోన్స్ అన్నీ ఫిక్స్ చేయటం ఈజీగా జరుగుతుంది. అండ్ ఈ ఫేషియల్ బోన్స్ ఫిక్స్ చేసేటప్పుడు మనం తీసుకునే అప్రోచెస్, ఇన్సిషన్స్ ఉంటాయి కదా, కట్ అనేది సాధ్యమైనంత వరకు ముఖం మీద పెట్టకుండా నోటి లోపల నుండే చాలా వరకు బోన్స్ మనం ఫిక్స్ చేసేయచ్చు. లేకపోతే పైన హెయిర్ లైన్ నుంచి ఇన్సిషన్స్ తీసుకుని ముఖం మీద మనం కొత్తగా ఏమి ఘాట్లు పెట్టకుండా చాలా కాస్మెటిక్గా ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ని ఫిక్స్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఫేషియల్ బోన్స్ ఇప్పుడు ముఖం మనం మామూలుగా అనుకున్నప్పుడు అందం అనేది ఫస్ట్ కనిపిస్తుంది, కానీ ముఖంలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, గాలి తీసుకోవటం, చూడటం, మాట్లాడటం, నవ్వటం, ఇవన్నీ కూడా ముఖానికి సంబంధించిన మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దాన్ బ్యూటీ. సో మనం ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఈ అన్ని ఫంక్షన్స్ రెస్టోర్ అయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తినటం. సర్జరీ అయిన ఒక 8 hours పేషెంట్ షుడ్ బి ఏబుల్ టు ఈట్. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే పళ్ళు కట్టేసి అట్లా చేసేవాళ్ళు, లిక్విడ్ డైట్ మీద పెట్టి ఒక 6 weeks ఆఫ్టర్ యాక్సిడెంట్ అలా. ఇప్పుడు ఆ పద్ధతి ఏం లేదు. చక్కగా విరిగిన బోన్స్ అన్నిటిని కరెక్ట్గా అలైన్ చేసి ప్లేట్స్ అండ్ స్క్రూస్తో ఫిక్స్ చేశాక 8 hours పేషెంట్ షుడ్ బి ఏబుల్ టు ఈట్ నార్మలీ ఫస్ట్. అండ్ కంటి చుట్టూ కూడా బోన్స్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఫిక్స్ చేస్తున్నప్పుడు విజన్ పోకుండా జాగ్రత్త పడటం. నోస్ ఫ్రాక్చర్స్ చేస్తున్నప్పుడు దాని షేప్ని మళ్ళీ రెస్టోర్ చేయటం, ఎందుకంటే ముక్కు చాలా బ్యూటీకి అదొక ఇంపార్టెంట్ పాయింట్ కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకోటి మేడం, యాక్చువల్లీ మనం జ్ఞానేంద్రియాలు అంటాం. జ్ఞానేంద్రియాల్లో ఇప్పుడు మీ మ్యాక్సియోఫేషియల్ వాళ్ళు చూసే వల్ల 5 ఉంటాయి అన్న: కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, చర్మం. సో యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇక్కడ అందానికి సంబంధించి అంటే ఇప్పుడు అందం అంటే ముఖంతోనే మొదలవుతుంది. యాక్చువల్గా ముఖం ఎలా ఉందనే కదా చూసేది యాక్చువల్గా. సో ఈ అందాన్ని పెంచడంలో కానీ ఆకృతిని సరిచేయడంలో కానీ అంటే ఈ మధ్య వస్తున్న ట్రెండ్స్ ఏంటి, మనం వేటిని సరి చేయవచ్చు? మీరు అన్నట్టు అందం ముఖంతోనే స్టార్ట్ అవుతుంది. బట్ ఒక మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా మనం బ్యూటీ స్కిన్ డీప్ అంటాం కదా. సో యాజ్ ఎ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. ఎందుకంటే చర్మం కంటే కూడా మన ముఖ ఆకృతి it is more we are more conscious about it. సో ముఖ ఆకృతి అనేది మన ముఖం తాలూకు ఎముకల మీద ఆధారపడి ఉంటుంది. అంటే నోస్ బోన్ మీద, జా బోన్స్ మీద, వీటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అందం అనేది. సో దీన్ని మనం కరెక్ట్ చేయటం ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీస్తో చాలా ఈజీగానే చేయగలుగుతున్నాం. లైక్ నేను చెప్పినట్టు దవడల సైజు తగ్గించటం, ముందుకి వెనక్కి చేయటం, ఆ ప్రొఫైల్ మూతి ఎత్తుగా ఉంటే తగ్గించటం, ఇవన్నీ కాస్మెటిక్ సర్జరీస్ అన్నీ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్లో చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకా మార్చుకోవటం నేజల్ సర్జరీస్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు బ్లెఫరోప్లాస్టీ, ఐ కాంటూరింగ్ సర్జరీస్ చేయొచ్చు.
ఇంకా ఈ ఐబ్రోస్ లిఫ్ట్ చేయటము, చాలా కాస్మెటిక్గా మనకి ఏ కరెక్షన్స్ కావాలో అన్నీ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో చేయొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. దాని వితిన్ దోస్ లిమిట్ మాత్రమే మనం మన సర్జికల్ ప్లాన్స్ అన్నీ చేసుకోగలుగుతాం. సో యూజువల్లీ ఏంటంటే మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఆ హీరోయిన్ల ముక్కు కావాలి, ఈ హీరోయిన్ల జాస్ కావాలి. అలా అవ్వదు. మనకి ఎంత ఫీజిబిలిటీ ఉంది, నా స్టడీ ప్రకారం నేను ఎంతగా ఇంప్రూవ్ చేయగలనో ఆ పరిధుల్లో మాత్రమే మనం తీసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే యూ షుడ్ నో వేర్ టు లిమిట్ యువర్ సెల్ఫ్. సో ఇది చేస్తే అది బాగాలేదు, అది చేస్తే ఇది బాగాలేదు అని కాన్స్టెంట్ బాడీ డిస్మార్ఫియాతో మనం అంత సీరియస్గా దాన్ని తీసుకోకూడదు. నా దృష్టిలో కాస్మెటిక్గా ఇంప్రూవ్మెంట్ కోసం మనం ఎప్పుడు వెళ్ళాలంటే వెన్ దెర్ ఇస్ గ్రాస్ డిఫార్మిటీ ఒకటి, ఆర్ ఫంక్షనల్గా మనకు చాలా ఇబ్బందిగా ఉందనుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు జా సైజ్ అబ్నార్మల్గా ఉంటే తినటానికి, మాట్లాడటానికి, నవ్వటానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం స్ట్రైట్ అవే కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకోవచ్చు. కానీ అదొక బ్యూటీ ఆస్పెక్ట్లో లేకపోతే ఒక పియర్ ప్రెషర్స్లో అలా చాలా వరకు సర్జరీస్ చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని ఐఎమ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఇట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మేడం, మీరు మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. సో గత 10 ఏళ్లుగా ఈ రంగంలో జరిగిన అభివృద్ధి ఏంటి? సో వచ్చే 10 ఏళ్లలో ఈ విభాగంలో ఎలాంటి మార్పులు రానున్నాయి? అంటే ఏఐతో కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, మిగతా ఈ డాటాతో కావచ్చు, అంటే ఎటువంటి మార్పులు లేదా ఎటువంటి ఇన్వెన్షన్స్, ఆవిష్కరణలు, కొత్త మందులు లేదా కొత్త ప్రొసీజర్స్ ఏమి వచ్చే అవకాశం ఉంది? వాట్ ఈస్ ద ప్రొజెక్షన్ ఫర్ ద నెక్స్ట్ 10 years నుంచి అయితే చాలా ఇంప్రూవ్ అయిందండి ముందు కంటే. అంటే ఫ్రమ్ ద టైమ్స్ వెన్ ఐ వాజ్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్, ప్రాబ్లమ్స్ అలాగే ఇంక్రీజ్ అయినాయి, అవేర్నెస్ అలాగే ఇంక్రీజ్ అయింది, టెక్నాలజీ కూడా అలాగే ఇంక్రీజ్ అయింది. లైక్ మనం ఆ చిన్న ప్రొసీజర్, ఇప్పుడు జ్ఞానదంతమే తీసుకుందాం. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే రోజుల్లో మేము వారానికి ఒక జ్ఞానదంతం కూడా తీయాల్సిన అవసరం పడేది కాదు. బట్ ఇప్పుడు వారానికి 7 రోజులు వీ హ్యావ్ పీపుల్ కమింగ్ విత్ విజ్డమ్ టీత్ ప్రాబ్లమ్స్. అప్పుడు ఎలా ఉండేదంటే టెక్నాలజీ చాలా క్రూడ్గా ఉండేది. ఇప్పుడు మనకి మెషిన్స్ పెరిగాయి. ఇప్పుడు చాలా వరకు జ్ఞానదంతాలు కూడా జనరల్ అనెస్థీషియాలో తీయించుకోగలుగుతున్నారు. ఆ లోకల్లో తీయించుకుని ఆ స్ట్రెస్, డెంటల్ చైర్లో కూర్చుని ఈ బాధ అంతా లేకుండా ఇప్పుడు మనం చక్కగా ఆపరేషన్ థియేటర్లోనే చేయగలుగుతున్నాం, మోస్ట్ కంఫర్టబుల్గా, సేఫ్గా. అది కాకుండా ఇప్పుడు మనం కాస్మెటిక్ సర్జరీస్ అనుకుంటున్నాం. ముందు చాలా ఆర్బిట్రీగా, అంటే ఒక ఎక్స్రే మెజర్మెంట్ చూసేసుకుని ఇంత జా ముందుకు వెళ్తే సరిపోతుంది, ఇంత వెనక్కి వెళ్తే సరిపోతుంది అని ఒక ఆర్బిట్రీగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కంప్యూటర్ ఎయిడెడ్ టెక్నాలజీ వచ్చేసింది. మన ఫేస్ని 3D ప్రింటింగ్ చేసి దాని మీద మేము సర్జికల్ ప్లానింగ్ చేసుకుని దాన్ని పేషెంట్ మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. తర్వాత నేను ఈ దవడలను ముందుకి వెనక్కి జరపాలనుకుంటున్నాం. సో ఆన్ టేబుల్ మనం ఎలా డిసైడ్ చేసుకుంటాం కరెక్ట్గా జరుపుతున్నామా లేదా అంటే, దీనికి కూడా కంప్యూటర్ ఎయిడెడ్ టెక్నాలజీ ద్వారా మనం కొన్ని స్ప్లింట్స్, కొన్ని అచ్చులు లాంటివి తీసుకుని, సో టేబుల్ మీద ఆన్ టేబుల్ కూడా మనం ఆ అచ్చులు పెట్టి చేసుకుంటాం అనమాట. అవి ఫిట్ అయితే ఓకే, ఇది మనం జా కరెక్ట్గా మూవ్ చేసాము. ఎందుకంటే మనం పేషెంట్ని ఇలా కూర్చున్నప్పుడు చూస్తాం, కానీ థియేటర్లో ఇన్ అ స్లీపింగ్ పొజిషన్ వీ హ్యావ్ టు కరెక్ట్ ద జాస్. సో ఆ మధ్యలో కూడా మనము కరెక్ట్గా మూవ్ చేస్తున్నామా లేదా డైరెక్షన్, ఎందుకంటే జా కరెక్షన్ 3 డైరెక్షన్స్లో మూవ్ చేయాలి, ముందుకి, వెనక్కి, పైకి, కిందకి కూడా. సో దానికి కావాల్సిన టెంప్లెట్స్ అన్నీ ఇప్పుడు మనం కంప్యూటర్ డిజైనింగ్తో రెడీ చేసుకుంటున్నాం. రోబోటిక్స్ ఇంకా అంత ఓరల్ క్యాన్సర్స్లో వచ్చింది, కానీ మిగిలిన ప్రొసీజర్స్ ఆఫ్ ద మ్యాక్సిలోఫేషియల్లో ఇంకా రోబోటిక్స్ రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఫిక్సేషన్ టెక్నిక్స్. ముందు చెప్పినట్టు పళ్ళు వైర్లతో కట్టేసి అలా ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అంటే అలా ట్రీట్ చేసేవాళ్ళు. కొన్ని ఫ్రాక్చర్స్ని అసలు ట్రీటే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ చెంప సంబంధించిన ఎముకలు అలాంటివి విరిగాయి అనుకోండి, అవి పెద్ద ఫంక్షనల్గా ఏమి డిస్టర్బ్ చేయవు, కానీ చూడటానికి బాగుండదు అనమాట. సో అలాంటివన్నీ అప్పట్లో ట్రీటే చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి చాలా మంచి అడ్వాన్స్డ్ ప్లేటింగ్ సిస్టమ్స్ వచ్చాయి, టైటానియం ప్లేట్స్ వాడుతున్నాం విచ్ ఆర్ మోర్ బయోకంపాటబుల్ అండ్ ఆల్ దట్. సో ఫిక్సేషన్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అయినాయి. ప్లేట్స్ కూడా ఇదివరకట్లా చాలా మందంగా ఉండట్లేదు, చాలా సన్నగా ఉంటున్నాయి. సో వేసాక కూడా మనం వాటిని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫేస్ మీద అవి ఎక్కడ కనపడకుండా కన్సీల్డ్గా ఉంటున్నాయి. సో ఇలా చాలా అడ్వాన్సెస్ అయితే గత 10 yearsలో మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. అంటే నెక్స్ట్ 10 yearsలో ప్రొసీజర్స్ విషయంలో కావచ్చు, టెక్నాలజీ విషయంలో కావచ్చు, అంటే మీరు అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? విచ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ విల్ కమ్? అంటే వాట్ ఎక్సైట్స్ యు మోర్? వాట్ ఎక్సైట్స్ మీ మోర్ అంటే ఈ టెంపరోమాండిబులర్ జాయింట్ టెక్నిక్స్. టెంపరోమాండిబులర్ జాయింట్ అనే ఒక జాయింట్ ఉందనే అసలు ఎవరికి తెలీదు. అండ్ దిస్ ఈజ్ ఓన్లీ డెల్ట్ బై మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ ఇప్పుడు వస్తోంది.
సో వెరీ ఫ్యూ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్స్ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఐ థింక్ హియర్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ టెక్నాలజీ హియర్. ఆర్థ్రోస్కోప్స్ ఉండి ఈ ప్రొసీజర్ చేస్తోంది అయితే ఇక్కడే చేస్తున్నాం. ఆర్థ్రోస్కోపీలో ఇంకా అడ్వాన్సెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వేర్ ఇంకా ఎక్కువ సర్జరీస్ అంటే ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ చేసేటట్టు. ఇప్పుడు ఓపెన్ జాయింట్ సర్జరీస్ చేస్తాం కొన్నిటికి, అవి కూడా బాగా తగ్గిపోయి మొత్తం ఆర్థ్రోస్కోపీ డిపెండెంట్గానే జరిగేటట్టు అడ్వాన్సెస్ వస్తాయి టీఎం జాయింట్లో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీఎం జాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి అది దానికి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ బీయింగ్ ఎఫెక్టెడ్ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. సో దీని మీద అవేర్నెస్ వచ్చే కొద్దీ దీంట్లో మోర్ అండ్ మోర్ అడ్వాన్సెస్ వస్తాయని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు హ్యాపెన్. సో మీరు ఈ విభాగంలో చాలా కాలంగా సర్జన్గా పనిచేస్తున్నారు కాబట్టి కొత్తగా వస్తున్న ఈ మ్యాక్సియల్ ఫేషియల్ సర్జన్ విభాగాన్ని ఎంచుకోవాలనుకునే వైద్యులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఇది ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ కాదు, వాట్ టు ఎక్స్పెక్ట్ అండ్ వాట్ టు నాట్ ఎక్స్పెక్ట్ హియర్? యాక్చువల్లీ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఇస్ నాట్ అ న్యూ స్పెషాలిటీ అండి. ఇది స్టార్ట్ అయింది World War IIలోనే స్టార్ట్ అయింది. ఇండియాలో దీని మీద అవేర్నెస్ బాగా తక్కువ అనమాట. అండ్ ఆంధ్ర, మనకి ఇక్కడ తెలంగాణ, తెలుగు స్టేట్స్లో ఇది మరీ తక్కువ ఉంది. బాంబేలో, మెడ్రాస్లో అయితే ఈ స్పెషాలిటీ ఆల్రెడీ చాలా రోజుల నుంచి మంచి పాపులారిటీలోనే ఉంది. మనకి ఇప్పుడిప్పుడు అంటే ఒక లాస్ట్ 5-6 yearsగా వీఆర్ సీయింగ్ మోర్ అవేర్నెస్ ఇన్ అబౌట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ. దీన్ని చూస్ చేసుకోవటం ఈజ్ డెఫినెట్లీ అ గుడ్ ఆప్షన్. ఎందుకంటే దీంట్లో చాలా అరే ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లైక్ ఐ సెడ్, ట్రామా చేయొచ్చు, పెథాలజీ చేయొచ్చు, కాస్మెటిక్ సర్జరీస్ చేయొచ్చు, ఇవన్నీ. సో ఇది ఒక డిఫరెంట్ థింగ్ అబౌట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఏంటంటే ఇది డెంటల్ డిగ్రీ చేశాక చేస్తాం. బీడిఎస్ చేశాక ఇట్ ఈస్ ఎండిఎస్, సర్జికల్ స్పెషాలిటీ ఆఫ్టర్ బీడిఎస్, మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు షుడ్ బీ ఏబుల్ టు, అంటే దే షుడ్ బీ ఏబుల్ టు గివ్ మోర్ టైం. ఎందుకంటే చాలా సెంటర్స్ లేవు వేర్ ది స్పెషాలిటీ ఈజ్ ఇన్ ఫుల్గా ఫంక్షనల్గా ఉన్న సెంటర్స్ చాలా ఎక్కువ లేవు. సో నేర్చుకోవటానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. యూ హ్యావ్ టు స్పెండ్ మోర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ టు లెర్న్. అండ్ ఆల్సో ఇవన్నీ చాలా టెక్నిక్ సెన్సిటివ్ ప్రొసీజర్, ఎందుకంటే మనం ఫేస్ని డీల్ చేస్తున్నాం. సో అప్రోచెస్ కానీ ఏమైనా కూడా స్కార్ లేకుండా ఉండాలి, ఎక్కువ రికరెన్స్ లేకుండా చేయాలి, ఎందుకంటే ఫేస్ మీద మనం మళ్ళీ మళ్ళీ ఆపరేట్ చేయలేం కాబట్టి. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన ప్రొసీజర్ స్పెషాలిటీ ఇది. నేర్చుకున్నాక కూడా చాలా ఓపికతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన స్పెషాలిటీ. సో ఇఫ్ యూ కెన్ స్పెండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సర్జికల్ స్పెషలైజేషన్ ఆప్షన్. ఓకే మేడం, మీరు ఎన్నో ఆపరేషన్ చేసి ఉంటారు కదా, సో మీ దృష్టిలో అంటే విచ్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్ మీరు చేసిన దాంట్లో, అది ఏది ఎక్కువ సంతృప్తినిచ్చిన కేసు అంటే ఏం చెప్తారు? ఆ కేసు గురించి ఏమైనా చెప్పగలుగుతారు? చాలా కేసెస్ ఉంటాయి. అంటే మెనీ టైమ్స్ దీస్ ఆర్ లైఫ్ చేంజింగ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జికల్ ప్రొసీజర్స్. ఎప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫేషియల్ నర్వ్ పాలసీ అని వస్తుంది కదా, అదేంటి అంటే మూతి వంకరపోతుంది, కన్ను ముయ్యలేరు. ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ అంటాం కదా, ఫేస్ అంటే పెరాలసిస్ అంటాం మామూలు భాషలో. ఆ ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ అయినప్పుడు ఏమవుతుంది, మూతి ఒక పక్క వంకరపోవటం అండ్ కన్ను, ఆ పక్క కన్ను రెప్ప ముయ్యలేరు. ఇది చాలా కారణాల వల్ల రావచ్చు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉండి, శ్వానోమా ఉండి, దానివల్ల ఫేషియల్ నర్వ్ పాలసీ వచ్చింది. హీ వాజ్ ఎ యంగ్ పేషెంట్, 25-26 years ఉంటే. ఐడెంటిటీ అయితే డిస్క్లోజ్ చేయలేను కానీ, బట్ అతను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. అతను ఏంటంటే ఒక 3 yearsగా అతను తన ఊరు వెళ్ళలేదు. వైజాగ్ దగ్గర ఏదో చిన్న ఊరు, మూతిలో వంకరిపోయింది, ఊర్లో అందరూ చూస్తారని చెప్పేసి అతను వెళ్ళలేదు. అతను చూడాలంటే వాళ్ళ తమ్ముడు వచ్చి చూసి దగ్గరుండి వెళ్తూ ఉండేవాడు అనమాట. సో వాళ్ళు ఎక్కడో తెలుసుకుని మా దగ్గరికి వచ్చారు. సో దీనికి ఫేషియల్ రీయానిమేషన్ సర్జరీస్ అని ఉంటాయి. ఈ మూతి ఏదైతే ఫేస్ నర్వ్ పెరాలసిస్ రావటం వల్ల ఏదైతే మూతి వంకరిపోయిందో దాన్ని కరెక్ట్ చేయడానికి కొన్ని సర్జరీస్ ఉంటాయి. తర్వాత ఈ కన్ను రెప్ప మూసుకోదు, ఎప్పుడు కన్ను తెరిచే ఉంటుంది. వాళ్ళు మూసుకోవాలంటే బలవంతంగా చెయ్యి పెట్టో ఏదో పెట్టి మూసుకోవాలి. నిద్రపోతున్నా కన్ను రెప్ప మూసుకోదు. సో వాళ్ళు టేప్ వేసుకుని పడుకుంటారు. దానికి ఏం చేస్తామంటే ఈ కన్ను రెప్ప పైన గోల్డ్ వెయిట్ పెడతాం. ఆ బరువుకి అది ఆటోమేటిక్గా కన్ను మూసుకుని తెరుచుకుంటూ ఉంటుంది. సో ఈ మూతి వంకర పోకుండా ఈ కన్ను రెప్ప పడేటట్టు అలా వాళ్ళకి ఫేషియల్ రీయానిమేషన్ సర్జరీ చేశాక హీ వెంట్ బ్యాక్, గాట్ మ్యారీడ్ అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ. సో అది నాకు ఒక లైఫ్ చేంజింగ్ సర్జరీ అనిపిస్తుంది. బికాజ్
తర్వాత అంటే ముఖం మనం అనుకున్నట్టు ముఖం అనేది మన ఐడెంటిటీ. దాంట్లో ఏ చిన్న తేడా జరిగినా మనకి చాలా బాధగా ఉంటుంది. కాబట్టి అది మేము రెస్టోర్ చేయగలిగాము అండ్ పేషెంట్ ఈస్ హ్యాపీలీ మ్యారీడ్. సో దట్ ఐ ఫీల్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ కేసెస్. అంటే రానున్న రోజుల్లో మేడం అంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటున్నాం కదా, అంటే ముఖాన్ని పూర్తిగా మార్చడం లేదా ముఖాన్ని 50% కంటే ఎక్కువ అందంగా మార్చడం, అంటే ఇటువంటి వాటిలో అంటే పురోగతి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు మనం యాక్చువల్గా కొన్ని సినిమాల్లో చూపించినట్టు ఒక ముఖాన్ని ఇంకో ముఖంగా మార్చడం అనేది సాధ్యమవుతుందా? అది ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్. ఫేషియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అని చెప్తా ఉంటారు. బట్ ఫ్యూచర్లో ఏదన్నా అంటే ఏదైనా నాకు జరిగితే బాగుండు అనిపిస్తుంది. ఏంటంటే మనకి కోవిడ్ వచ్చినప్పుడు బ్లాక్ ఫంగస్ కారణంగా చాలా మంది జాస్ పోయినాయి, దవడలు తీసేయాల్సి వచ్చింది. దవడలు బాగా ఎఫెక్ట్ అయ్యి అసలు పూర్తిగా దవడలే లేకుండా చాలా మంది అయిపోయారు. అయితే తర్వాత దానికి పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అని వచ్చాయి. అంటే టైటానియంతో మెటల్తో చేసి దవడ లాంటిది మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. కానీ అవి చాలా వరకు ఫెయిల్ అయిపోతున్నాయి. మళ్ళీ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేస్తున్నాయి, మళ్ళీ ఆ ఇంప్లాంట్స్ ఇన్ఫెక్ట్ అయి తీసేయాల్సి వస్తుంది. సో ఫ్యూచర్లో ఏదన్నా ఒక మిరాక్యులస్గా సంథింగ్ షుడ్ హ్యాపెన్, ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివన్నీ అవుతాయో లేదో తెలియదు. కానీ ఈ జా రీకన్స్ట్రక్షన్లో ఏదైనా చాలా సక్సెస్ఫుల్ అడ్వాన్సెస్ వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ విలువైన సూచనలు సలహాలు సో ఎంతోమందికి ఈ మ్యాక్సియోఫేషియల్ సర్జరీ మీద అవగాహన కల్పిస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ స్టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి MedPlus1 TV.